హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మీకోసం చూడండి ఎవరెవరొచ్చారో, శాంతంగా చిరునవ్వుతో అన్నదామె. ఆవిడ వెనకే లోపలికి ప్రవేశించారు దేవరాయప్ప, ఉలూపిరి తదితరులు. వాళ్ల వేషభాషల్ని చూసిన గెస్ట్ హౌస్లోని వారంతా నిర్ఘాంతపోయారు. ముఖ్యంగా మందారి. చిరంజీవి సినిమాల్లో కోయగూడెం నాయకురాలి గెటప్లో సహజమైన బలం, కృత్రిమత లేని అందంతో కొట్టొచ్చినట్లుగా ఉంది మందారి. ఆమెను చూస్తూనే మధు 4 అడుగులు వెనక్కేశాడు. అతడికి జరిగిన అనుభవం అలాంటిది మరి. అతనికి అడవిలో ఎత్తైన మంచెపై కూర్చుని శిక్షలు వేసే నాయకురాలు మందారి గుర్తుకొచ్చింది. తలపాగా ధరించిన కోమలవల్లిని ఎవ్వరూ స్త్రీగా గుర్తించలేదు. అది కదా మారువేషం వేయడం అంటే. ఇప్పుడెక్కడుంది ఆ స్కిల్? సర్వులకు నమస్కారము. కుశలమే కదా? ఆదరంగా నమస్కరించాడు దేవరాయప్ప. అందరిలోనూ ఎడతెగని ఉత్కంఠ. విశేషాలన్నీ కూడా ఒక్కసారిగా ఎదుటికొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అందరికీ క్యూరియాసిటీ పీక్స్లోకి వెళ్ళిపోయింది. తమ రాజకుమారి మంజురేఖ ఏది, ఎక్కడ? ప్రతి నమస్కారం చేశారు డాక్టర్లు. జయరాజ్ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా మెన్నకుండిపోయాడు. నిజంగానే నవ్వొచ్చే విషయం అండి. ఆ కథ, ఆ కాలం, ఆ కాలానికి సంబంధించిన మనుషులు ఈ కాలంలోకి వస్తే ఎలా ఉంటుందో అదే ఇది. వీరంతా ఎవరు తల్లి? డాక్టర్ అగస్త్యన్ అడిగారు. ఈ పూర్వజన్మ కథకి ఆద్యులైన కర్ణాటక రాజబంధువులు నాయన. యువరాణి మంజురేఖకు నేరుగా సంబంధించిన వారు. దేవరాయప్ప, కేశవరాయప్ప, రాజసింహ, చెంగప్ప, రాజకులదీపిక కోమలవల్లి ఒక్కొక్కరిని పరిచయం చేసింది అఘోరి. ఇక రాజకుటుంబానికి అత్యంత విశ్వాసులు, స్నేహశీలులు చెంచుగూడెం పూర్వనాయకుడు నాగిరి, ఆయన మేనమామ ఉలూపిరి, గూడెం ప్రస్తుత నాయకురాలు మందారి, వీరవనితారత్నమనాయన, చెంచుగూడెంలో పుట్టిన వీరజ్యోతి. అదిగో వారు ఆధునిక నాగరిక సమాజ జీవన ప్రతినిధులు, 3 వైద్యులు: అగస్త్యుడు, మునిరాజు, మిథునుడు. అతడు మంజురేఖ ప్రస్తుత తండ్రి జయరాజు. అతడే ముఖ్యుడు. మనకందరికీ నవ్వుతూ జయరాజుని, మిగతా వారిని పరస్పరం పరిచయం చేసేసింది అఘోరి. దేవరాయప్ప ఆత్మీయంగా పలకరించాడు. దేనికైనా తలబాదుకోవాలన్న కోరికని చాలా బలంగా అణిచిపెట్టుకున్నాడు జయరాజ్. వాళ్ళ వేషభాషలకు మతి ఎలాగూ పోయింది. ఈ బంధుత్వాలేంటి, ఫీలింగ్స్ ఏంటి, ఈ గొడవేంటి? లోపల విసుగు తన్నుకొచ్చేస్తుంది జయరాజ్కి. మన ఆత్మల అనుబంధాలు జన్మలు మారినను చెదరలేదు. మేము తమరికి జ్ఞాపకం ఉన్నామా పెదమామయ్య గారు? కృష్ణరాయప్ప అనే వ్యక్తి జయరాజ్ని పలకరించాడు. షడప్! ఈ వరసలేంటి, ఈ రిలేషన్స్ ఏంటి? స్టాప్ ద నాన్ సెన్స్! జయరాజ్ చిరాగ్గా అన్నాడు. అరే, ఎందుకంత కోపం నాయన? ఈ సన్నివేశము కడు ఉద్వేగభరితమైనది. అర్థం చేసుకో జయరాజా, అఘోరి మందలించినది. మీరెన్ని డ్రామాలు కట్టినా నా కూతుర్ని టచ్ చేయనివ్వను. మైండ్ ఇట్. నా కూతురు జయంత నాది. విసురుగా అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జయరాజ్. అక్కడున్న అందరిలో జయరాజ్ని అర్థం చేసుకున్నది డాక్టర్ అగస్త్యన్, మునిరాజ్, మిథున్ మాత్రమే. ఒక్కసారిగా విభిన్న సంస్కృతులు ఒకే దగ్గర కలవడంతో ఉద్విగ్నభరితంగా ఉంది అక్కడి వాతావరణం. దేవరాయ, అపార్థము చేసుకోరాదు. అతని మానసిక స్థితి అట్లే ఉండును. స్వంత కూతురు కదా. సరి, ఇప్పుడు అసలైన వ్యక్తిని మీకు చూపించబోతున్నాను నవ్వుతూ అన్నది. నాయనా విక్రమ, ముందుకురా. విక్కీని పిలిచింది అఘోరి. విక్కీకి వింతగా ఉంది అనుభూతి, అయిష్టంగా మాత్రం లేదు. అందరి కళ్ళు విక్కీని ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. అంతలో దేవరాయప్ప ఆత్మ గుర్తుపట్టి కళ్ళ నిండా నీళ్లు, ఆనంద సంభ్రమాలతో చూస్తున్నాయి ఆ కళ్ళు. చిరంజీవి, విక్రమసింహ వచ్చినావా? రత్నగిరి వీరకిషోరమా? గండరగండ విక్రమసింహ రాయప్ప, వీరాధివీర వీరకిషోర, మా కన్నులకు వెలుగుబలే గాంచినాము. ఆనాడు అర్ధంతరముగా దివికేగిన కాంతిపుంజము నేడు మరల జన్మించినది. ఏమి మా జీవన ఫలము? ఇందుకొరకే కదా ఇన్నాళ్ళు ఎదురు చూచినాము. ఇన్నేళ్లుగా మేమిట్లు కాంతిశీక జీవితము గడిపినది నాగరిక ప్రపంచమునకు వెలి అయినా, 10 మంది వలె బతుకలేకపోయినా మాకు మేమే అనినట్లు ఈ సువిశాల ప్రపంచమున ఒంటరిగా బ్రతుకుచుండిన ఈ కష్టములన్నీ ఎవరి కొరకు రాజా? ఈ క్షణము కొరకే.
ఈ క్షణము కొరకే మా కన్నులు ఆత్మలు ఎదురు కాచినవి నాయన. ఈ దేవరాయప్ప హృదయం సమ్మానింపబడినది. కర్ణాటక రాజవంశ బంధువునైనందుకు ఆ చెన్నకేశవ స్వామికి రుణపడి ఉండెదను. మహాతాంత్రిక సార్వభౌముడు మంత్రవాది అయిన శ్రీ 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 గురురాజప్ప గారు మన కులగురు ఒకట, మన కులదేవత వీరప్రసాదము, వీర వరప్రసాదము కూడా. ఏది ఒక్కసారి నోరారగ మమ్మ సంబోధించి సమ్మానించిన ఆయన. దేవరాయప్ప ఎమోషనల్గా కదిలిపోతూ చేతులు జాచినాడు. ఆ వృద్ధుని హృదయము విక్కీని చూడగానే విక్రమసింహుడిగా గుర్తుపట్టినది. ఆనంద తరంగితమైనది అతడి లోపలి ఆత్మ. భూమ్యాకాశాలు కలిసే చోట ఏదో విస్ఫోటనం. కడలి గుండెలో జ్ఞాపకాల ఆటుపోట్లు, గత జన్మల సుడిగుండాలు, ఉవ్వెత్తున ఎగసిపడిన గత జన్మ జ్ఞాపకాల కెరటాలు, సంఘటనల గుర్తులు, ఆత్మబంధువుల ఆనవాళ్లు, గాలిలో తపిస్తున్న ఆత్మలు చేసే ఘోషలు, కళ్ల ముందు తిరుగుతున్న గతకాలపు జన్మ విశేషాలు. విక్కీ విక్రమసింహరాయప్ప అలనాటి రాజసం, అలనాటి పౌరుషం, అలనాటి మంజురేఖపైని అనురాగం, అదే ఆత్మ, అదే ప్రయాణం. నడుముకు వేలాడే కరవాలం, మెడలో గులాబీ రంగు ముత్యాల హారం, ఛాతీ మీద ఎడమవైపు నిండుగా గుండె మీద పెసరబద్దంత పుట్టుమచ్చ, తీక్షణమైన చూపులు, మెలితిరిగిన కోర మీసములు, 6 అడుగుల రాజసింహం విక్రమసింహరాయప్ప. గండరగండ బిరుదాంకితుడు తానే, కర్ణాటక రాజ్య రక్షకుడు తానే, యువరాణి కలల రేడు తానే. తానెవరు? విక్కీ, విక్రమ్, నాడు నేడు. విక్కీ కళ్ళు విక్రమ్లా మారి చూస్తున్నాయి. విక్కీ ఆత్మ విక్రమసింహుడిగా మారిపోయింది. పెదమామగారు నమస్కారము. మోకాలిపై కూర్చుని అభివాదం చేశాడు విక్కీ. విక్రమసింహుడిగా మారిపోయాడు. విక్కీ అలియాస్ విక్రమసింహరాయప్ప. మనస్సు మీద పేరుకున్న జ్ఞాపకాల మంచు కరిగి జన్మల చిత్రం స్పష్టమైనది. 1000 ఏళ్లు వర్ధిల్లు నాయన, మహదానందముగానున్నది విక్రమ. దేవరాయప్ప కళ్ళు సజలపూరితములైనవి. అందరూ రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు. విక్రమసింహుడు లేచి, సోదరా ఎట్లున్నావు? కృష్ణరాయప్పని ఆలింగనము చేసుకున్నాడు. కేశవరాయ కుశలమా? కేశవరాయప్పని పలకరించినాడు. బేబీ ఎక్కడున్నావు? లెట్స్ మూవ్, వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఏ శక్తి మనల్ని ఆపలేదు. కాల్చి పారేస్తాను అందరినీ. పానిక్ అవుతున్నాడు జయరాజ్. జయ నా కూతురు, షీ ఈజ్ మై డాటర్. ఎవడ్రా కాదనేది? నాన్ సెన్స్. ఇట్స్ మీ జయరాజ్. నన్నెవ్వడు ఆపలేడు. గొణుక్కుంటూ తుపాకీ లోడ్ చేసుకోసాగాడు. తండ్రి మాటలు వినపడనట్టుగానే పిచ్చి చూపులు చూస్తోంది జయంతసేన. ఆమె అప్పటికే గతకాలానికి వర్తమానానికి మధ్య ఈ కాలం కట్టని ఉయ్యాలలో ఊగిసలాడుతోంది. ఆమె కళ్ల ముందు విశాలమైన దర్బారు హాలు, సింహాసనంపై ఆమె తండ్రి, కుడివేపున్న ఆసనాలలో తన మేనమామలు కృష్ణభూపతి, శ్రీరంగనాయకులు, విక్రమసింహుడు, విజయేంద్రవర్మ, ఎడమవైపున్న ఆసనాలలో తాను, ఇంకా వెనక తెర వెనక రాణివాస స్త్రీలు, ప్రముఖ స్త్రీలు, అందరూ అంతా కనబడుతున్నాయి. సభలో పెడగా రాజబంధువులు, ప్రజలు, కోలాహలం అన్నీ మనసులో వినిపిస్తున్నాయి. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.